వైసీపీ ఎందుకో తడబడుతోంది. ఇంకా కుట్రపరమైన రాజకీయాల్ని నమ్ముకుంటోంది. అయితే వాటికి ఎల్లకాలం చెల్లుబాటు ఉండదు. ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్య ఇటువంటి కుట్రలతోనే కాలం గడిపారు. అప్పట్లో అవి కలిసి వచ్చాయి. ఇప్పుడు మాత్రం అవి కుదిరే పని కాదు. ఎంతో పారదర్శకంగా నిర్వహించిన డిఎస్సి 2025పై కుట్రలు పన్నుతోంది వైసీపీ. అవి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వం పూర్తిగా స్పష్టత ఇస్తోంది. అదే సమయంలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు. పూర్తి పారదర్శకంగా జరిగిన డిఎస్సి ప్రక్రియపై కుట్ర వద్దు అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వైసీపీకి ఇది అలవాటైన విద్య కాబట్టి ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే వైసీపీ కుట్రలను బయటపెట్టే క్రమంలో ప్రభుత్వం పూర్తిగా క్లారిటీ ఇచ్చింది. పరీక్ష నిర్వహణ నుంచి ఇంటర్వ్యూలు, ఎంపిక అన్నింటిలోనూ పూర్తి పారదర్శకత చూపించామని ప్రభుత్వం చెప్పింది. 16,347 మంది ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతున్నారని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తోంది. డిఎస్సి పేపర్ లీక్ అయింది అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారానికి ఎటువంటి శాస్త్రీయత లేదు అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మంచి మార్కులు వచ్చినా కొంతమంది మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదని చెబుతూ వైసీపీ చూపుతున్న జాబితాపై కూడా స్పష్టతనిచ్చింది. నోటిఫికేషన్లో అందుబాటులో ఉన్న పోస్టుల సంఖ్య, రోస్టర్ పాయింట్లు, చట్టబద్ధమైన రిజర్వేషన్ల ప్రకారమే మెరిట్ జాబితా రూపొందించినట్లు, ఒక సామాజిక వర్గంలో ఒక కేటగిరీలో పోస్టుల భర్తీ అయిన తర్వాత అంతకంటే తక్కువ ర్యాంకు వచ్చిన వేరే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగం అనేది సర్వసాధారణం. వైసీపీ చూపుతున్న అభ్యర్థుల ర్యాంకులు, వారి కేటగిరీ కట్ ఆఫ్ వివరాలను బహిరంగంగా ఉంచారు. పరీక్షలు నిర్వహించిన ఎన్సీఈఆర్టీ ఉద్యోగి టాప్ ర్యాంకుపై జరుగుతోన్న ప్రచారం కూడా ఫేక్ అని తేల్చింది ప్రభుత్వం. సదరు ఉద్యోగి అసలు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కాలేదు. నేరుగా కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ డిఎస్సి పరీక్ష రాయాలంటే తప్పకుండా నిరభ్యంతర ధృవీకరణ జతపరచడం తప్పనిసరి. అది పొందుపరచలేదు కాబట్టే అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వలేదు. కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో గందరగోళం సృష్టించేందుకే వైసీపీ ఈ తరహా ప్రచారానికి తెరతీసిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ దీనిపై ఆరోపణలు చేయొచ్చు, కానీ ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టులు దక్కించుకున్న 16,000 మంది పైగా రోడ్డుపైకొచ్చి ఆందోళన చేసే అవకాశం ఉంది. అదే జరిగితే వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఖాయం.